కారులో వెళ్తూ ఉంటాం, గూగుల్లో పెట్టుకుంటాం మనం ఏ స్థలం వెళ్ళాలో. గూగుల్ అమ్మ ఒక్కోసారి మనల్ని మోసం చేసేద్ది. గూగుల్ అమ్మని కనుక నమ్ముకుని, గూగుల్ అమ్మ అంటే ఎవరు అనుకుంటున్నారు మీరు? కంగారు పడుతున్నారు. ఫోన్లోని మనం వెళ్ళుకునే చోట మనం ఎక్కడికి వెళ్ళాలో అది పెట్టుకుంటాం అన్నమాట. గూగుల్లో వెనక్కి తిరగండి, ముందుకు తిరగండి, పక్కకు తిరగండి, కుడివైపుకి ఎడం వైపుకి తిన్నగా వెళ్ళిపోండి, ఇలా చెప్పుద్ది. గూగుల్ పెట్టుకుని వెళ్తే ఒక్కోసారి మోసపోతాం. అద్దం దించి అండి పలానా చోటుకి ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలండి అని అన్నామనుకోండి, కొంతమంది అరుగు మీద కూర్చునే అదిగో ముందుకెళ్ళి అడుగు, ముందుకెళ్ళి అలా ముందుకెళ్ళి అడుగు, ముందుకెళ్ళి అడిగితే ఈయన్ని మనం ఎందుకు అడుగుతాం? కూర్చునే కాలు పెంచి కాలు తీయకుండా కూర్చుని అలా చెయ్యి కూడా కాస్తంత బద్ధకంగా చెయ్యెత్తి అదిగో ముందుకెళ్ళి అడుగు అంటాడు. కొంతమంది ఎలా చెప్తారో తెలుసా? కారు దగ్గరికి తొందరగా వచ్చేసి ఏమండి స్ట్రైట్గా వెళ్ళండి, కొద్ది దూరం వెళ్ళిన తర్వాత రైట్కి తీసుకుని లెఫ్ట్కి తీసుకుని స్ట్రైట్గా వెళ్ళి ముందు మళ్ళీ వెనక్కి తిరిగి ముందుకెళ్ళండి. డౌట్ వస్తే నా ఫోన్ నెంబర్ ఇస్తాను చెయ్యండి అలా చెప్తాడు కొంతమంది. కొంతమంది ఎలా వస్తారో తెలుసా? అక్కడికి వెళ్ళాలండి, రండి నేను తీసుకెళ్తాను, కారు ముందు నడుచుకుంటూ వెళ్ళిపోతారు. రకరకాల ప్రజలు ఉంటారు. తోమా గారు యేసు ప్రభుని పరలోకం వెళ్ళాలయ్యా అని అడిగాడు. దారి తెలియదయ్యా, ఎలాగెళ్ళాలండి? అప్పుడు యేసయ్య అన్నాడు, నేనే ఆ మార్గాన్ని. హల్లెలూయా! మీరు మరొక మార్గంలో వెళ్తే పరలోకం వెళ్ళరు, నేనే మార్గాన్ని. ఎంత మంచి జీపీఎస్ అండి ఇదే. యేసు ప్రభువే మార్గమని చెప్పించినటువంటి యేసు ప్రభుతోటి ఆ సమాధానం వచ్చేటట్లుగా ప్రశ్న అడిగింది మన తోమా, మన భారతదేశానికి సంబంధించిన తోమా. హల్లెలూయా! మీకు తోమా అంటే ఇష్టం లేదా? ఇప్పుడు పరలోకి వెళ్ళిన తర్వాత తోమాకి షేక్ హ్యాండ్ ఇస్తారా? పరలోకి వెళ్ళిన తర్వాత తోమా గారిని కలుస్తారా? పరలోకి వెళ్ళిన తర్వాత తోమా గారితో మాట్లాడాలని ఉందా? యేసు ప్రభు యొక్క శిష్యుడైనటువంటి తోమా భారతదేశాన్ని ప్రేమించాడు. ఇక్కడేదో బంగారపు గనులు తీసుకుపోవడానికి రాలేదు, బంగారం కంటే విలువైన దేవుని మాటలు ప్రకటించడానికి వచ్చాడు. విలువైనటువంటి దేవుని సత్య సువార్తను ప్రకటించడానికి వచ్చాడు తోమా గారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యేసు నేనే మార్గము సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడనో తండ్రి యొద్దకు రాడు. యేసు ప్రభు ఇచ్చిన స్టేట్మెంట్ ఎవరికో తెలుసా? మన తోమాకి. భారతీయ ప్రజలు ఇప్పుడు ఈ మాట దగ్గరే అబ్జెక్షన్ పెడుతున్నారు. యేసు ప్రభు కూడా దేవుడు అంటే మాకేం అబ్జెక్షన్ లేదు, యేసు ప్రభువే దేవుడంటేనే అబ్జెక్షన్. ఎవరితో చెప్పాడు ఈ మాట తెలుసా? తోమాతో చెప్పాడు ఈ మాట. చూడండి, ఆయన శిష్యులందరినీ కూర్చోబెట్టి ఒక్కొక్కసారి శిష్యులందరినీ కూర్చోబెట్టి మాట్లాడేవాడు కదండి. యేసు ప్రభు శిష్యులతో మాట్లాడుతున్నాడు. 14వ అధ్యాయం 1వ వచనం నుంచి చదవండి. మీ హృదయమును కలవరపడనీయకుడి. ఇలా చూడండి, యేసు ప్రభు కొంతకాలంలో చనిపోయి పరలోక రాజ్యం వెళ్ళిపోవాలని యేసు ప్రభుకు తెలుసు. బిడ్డలను అలా పిలిచి అంటున్నాడు, ఈ అమాయకులు పాపం, వీళ్ళు ఇల్లు వాకిలి వీళ్ళు పనులు అన్నీ మానేసి నాకు కూడా వచ్చేసరే ఈ పిచ్చాళ్ళు. నేనంటే ఇంత ఇష్టం వీళ్ళకి, అసలు నేను లేకపోతే వీళ్ళు తట్టుకోగలరా? వీళ్ళు ఉండగలరా? నేను కొన్ని రోజులు వీళ్ళకి కనిపించకపోతే బెంగెట్టేసుకోరా, ఉండగలరా? యేసు ప్రభు కనిపించి యేసు ప్రభు మనసులో బాధ వచ్చి అన్నాడు, మీ హృదయాల్ని కలవరపడనివ్వద్దు. మీ హృదయాలు కలవరపడిపోతాయేమో, కలవర పెట్టుకోకండి. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి, నన్ను నమ్మండి. మీరు బెంగ పెట్టుకోవద్దు, హృదయాలను కలవరపడనియొద్దు. ఎందుకో తెలుసా? నా తండ్రి అంట
అనేక నివాసాలు ఉన్నాయి. లేని ఎడల మీతో చెప్తాను, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. డాడీ నేను వస్తాను. డాడీ అంటాడు, లేదురా నీకు బొమ్మ తెస్తాను. ఏం బొమ్మ తెస్తావు? లారీ బొమ్మ తెస్తాను. అయితే వెళ్ళు. బొమ్మ తెస్తావా? యేసు ప్రభు అన్నాడు శిష్యులతోటి, నేను వెళ్తున్నాను, మీరు బెంగ పెట్టుకోకండి. ఎందుకు వెళ్తున్నానో తెలుసా? మీకోసమే వెళ్తున్నాను, పరలోకంలో మీకు స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్తున్నాను అని చెప్పి శిష్యులతో చెప్తుంటే తోమా ఆ మాటలన్నీ వింటున్నాడు శ్రద్ధగా. మీకులాగానే శ్రద్ధగా కూర్చుని యేసయ్య మాటలు వింటున్నాడు. వింటున్నప్పుడు నేను మీకు వెళ్ళి స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకుని పోతాను. మీరు నన్ను విడిచిపెట్టి ఉండలేరు, మిమ్మల్ని విడిచిపెట్టి నేను ఉండలేను. నా దగ్గరే మిమ్మల్ని ఉంచుకోవడానికి తీసుకెళ్ళిపోతాను. స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నానని చెప్పి యేసయ్య చెప్పి అన్నాడు. చూడండి 4వ వచనం, నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియదు. తెలిస్తే మీరు వచ్చేస్తారు కదండి. విడిచిపెట్టరు వీళ్ళు. కొండెక్కితే వెళ్ళిపోతున్నారు, కొండెక్కేస్తున్నారు. యోదయ వెళ్తే చంపేస్తారని తెలిసినా కానీ యోదయ వెళ్ళిపోతున్నారు. నేను వెళ్ళే స్థలానికి మీకు దారి తెలియదు, బెంగెట్టుకోకండి. చూసారు ఎంత బాగా జాగ్రత్తలు చెప్తున్నాడో, ఎంత ప్రేమ, ఎంత అనురాగం కురిపిస్తున్నాడు యేసయ్య. చూడండి, నేను వెళుతున్న స్థలమునకు మార్గం మీకు తెలియదని చెప్పాను. అందుకు వెంటనే మన తోమా అంటున్నాడు. ఇప్పుడు తోమా అంటున్నాడు, ప్రభువా ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయనను అడిగాడు. తోమా అడిగినటువంటి ప్రశ్నకే ప్రపంచంలో ఈరోజు అత్యంత అద్భుతమైనటువంటి ఐ యామ్ ది వే, ఐ యామ్ ది లైఫ్, ఐ యామ్ ద ట్రూత్ అని చెప్పి, ఐ యామ్ ద వే, ఐ యామ్ ద ట్రూత్, ఐ యామ్ ద లైఫ్ అని చెప్పి యేసు అన్న మాట స్థిరపరచబడింది. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని చెప్పి యేసయ్య చెప్పిన మాట స్థిరపరచబడింది. ఎవరి ప్రశ్నకు ఆన్సర్ వచ్చిందో తెలుసా? ఇది మన తోమా అడిగిన ప్రశ్నకి. యేసయ్య ఆ మార్గం ఏది? దారి చెప్పవా?